రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన రావణ్ వ్యవహారం పైన ప్రముఖ నటుడు సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రజాస్వామ్యం, అభిప్రాయ స్వేచ్ఛ, రాజకీయ పరిణామాలపైన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ఏంటి నాటకం? దౌర్జన్యం. అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశారు. కోర్టు ఏం చెప్తుందో అర్థమవుతుందా మీకు? మీరు పెడుతున్నది తప్పుడు కేసులు, అరెస్ట్ చేయకూడదు అని చెప్తోంది. వినరా? ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజల కోసం మీరు ఇందుకే వచ్చారా? ఏంటి కక్ష సాధింపు? దీనిపైగా మీ జన సైనికులు ప్రతి పోలీస్ స్టేషన్ బయట ఆయన్ని కొట్టేద్దామని, చంపేద్దామని, ఆడియోలో ఒకరొకరు మాట్లాడుకోవడం, ఆయన కొట్టి తీరాలని, ఇంత ఓపెన్గా, ఇంత సిగ్గు లేకుండా, ఇంత అహంకారమా? 4 రోజుల నుంచి రావణ్ను నిరాహార దీక్షలో ఉన్నాడు. అస్సలు ఆలోచించరా? కోర్టు మాటల్ని కూడా గౌరవించరా? నో. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర పోలీస్, ఆంధ్ర ప్రభుత్వం, ప్లీజ్, దేశం మొత్తం చూస్తుంది. తప్పు.